ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. గత రాత్రి మనందరినీ కూడా దేవుడు కాపాడి ఈ నూతన దినాన్ని ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మనమందరం కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇమ్మానుయేలు దేవా, నీకు స్తోత్రం. మంచి దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీకు అసాధ్యమందంటూ ఏదీ లేదు. ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ, నేను ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ నాయన నీ సన్నిధిలో ముందుకు సాగుతుండగా ఈ దినం మాకు ప్రత్యేకంగా నీ కృప అనుగ్రహించాల్సిందని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచేదం. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచేదం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తోత్రములకు మించిన నీ నామం గణపరచదను. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామం గణపరచదను. మనసారా పాడి నిన్ను మహిమపరచదం, మనసారా పాడి నిన్ను మహిమపరచదం. పాడదాం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. సాహస కార్యములను కార్యములెన్నో చేయు దేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సదాకాలము తోడుగా ఉండే దేవా, స్తోత్రమయ. సంగమంతా బిగరగా. సాహస కార్యములెన్నో చేయు దేవా, స్తోత్రం. సదాకాలము తోడుగా ఉండే దేవా, స్తోత్రమయ నీకే స్తోత్రమయ. నామములన్నిటిలో ఉన్నత నామం, సుందర నామం యేసుని నామం. నామములన్నిటిలో ఉన్నత నామం, సుందర నామం యేసుని నామం. నోరారా పాడి నిన్ను సేవించడం, నోరారా పాడి నిన్ను పూజించడం. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తుతి స్తుతి స్తుతి
గనపరచెదం. స్తుతి 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 పాత్రుడా. ఆమేన్. తరం తరం నిరంతరం స్తోత్ర. అందరూ స్వరమే. స్తుతి 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 పాత్రుడా. తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్వస్థత విడుదల నిచ్చే దేవా. స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సంపూర్ణ సంతోషమిచ్చే దేవా. ఆమేన్. స్తోత్రమయ నీకే స్తోత్రమయ. స్వస్థత విడుదల నిచ్చే దేవా. స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సంపూర్ణ సంతోషమిచ్చే దేవా. స్తోత్రమయ నీకే స్తోత్రమయ. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామం ఘనపరచెదను. సకల ఆశీర్వచన స్తోత్రములకు ఆమేన్ మించిన నీ నామం ఘనపరచెదను. మనసారా పాడి నిన్ను మహిమపరచెదం. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా. తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. సంతోషంగా బిగ్గరగా ఆమేన్. తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు. నిన్నే గణపరచే దేవా దేవా దేవా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు. నిత్యము నిన్నే ఘనపరచెదం. స్తుతి 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 పాత్రుడా. తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా. తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Sing the Lord, sing unto the Lord. ప్రతి ఒక్కరు నోరు తెరిచి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు. నిత్యము నిన్నే ఘనపరచెదం. ఆమేన్. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు. నిత్యము నిన్నే ఘనపరచెదం. స్తుతి 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 పాత్రుడా. తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా. తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు. నిత్యము నిన్నే ఘనపరచెదం. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు. నిత్యము నిన్నే ఘనపరచెదం. ఆమేన్. స్తుతి 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 పాత్రుడా. తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా. తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా. బలశౌర్యము గల దేవా. భూమి ఆకాశముల్ నీ మహిమతో నిండే. శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా. బలశౌర్యం గల దేవా. భూమి ఆకాశము నీ మహిమతో నిండే. హోసన్నా హోసన్నా హోసన్నా. రాజుల రాజా. హోసన్నా హోసన్నా.
చేతులు పైకెత్తి స్వరమెత్తి హోసన్నా, ఆమేన్ ఆమేన్, హోసన్నా. We worship you, Lord, my Savior, my God. Hallelujah, Hosanna. We worship you across this place, O Lord. We lift your name, we lift your name, we lift your name. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ దినాన్న మనమందరం కూడా 146 కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, ఆయన చేసే 3 కార్యాలను గురించి మనం నేర్చుకున్నాం. మొదటిగా గుడ్డివారి కన్నులు తెరవ చేసేవాడు అనే విషయం చూసాం. రెండవది కృంగిన వారిని లేవనెత్తువాడు అనేది కూడా చూసాం. ఈరోజు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ద లార్డ్ లవ్స్ ద రైచస్ అనే ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం విందాం. చాలామంది ఏమనుకుంటారంటే, నీతిమంతులు అని అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు అని అనుకుంటారు. నీతిమంతులు అని అంటే ఎవరు కాదంటే పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు అని అర్థం కాదు, లేదా అసలు పాపమే లేని వాళ్ళు అని కూడా అర్థం కాదు. కానీ నీతిమంతులు ఎవరు అని అంటే దోస్ హూ ట్రస్ట్ గాడ్. నీతిమంతులు ఎవరో తెలుసా? దేవుణ్ణి నమ్మినవారు. కొంతమంది గుర్రములను, కొంతమంది రథములను నమ్ముకుంటున్నారు. అయితే మనుషులను కాదు, గుర్రాలను కాదు, రథాలను కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, దేవుని నమ్మిన వారు నీతిమంతులు. ఇక రెండో విషయానికి వస్తే, దేవుని అడుగు జాడల్లో విధేయతతో నడిచేవారు. ద పీపుల్ రైచస్ మీన్స్ ద పీపుల్ దోస్ హూ ఆర్ వాకింగ్ ఇన్ ఒబీడియన్స్. దేవుని ఎదుట
దీనత్వంతో ఎవరైతే నడుస్తారో అలాంటి వారు నీతిమంతులు. అలాగే వారు పరిశుద్ధతను కోరుకుంటున్నారు. దే డిజైర్ హోలీనెస్. రోమా 1:17 నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే గాడ్స్ లవ్ ఈజ్ పర్సనల్. దేవుని ప్రేమ అనేది వ్యక్తిగతం. అంటే దేవుడు వ్యక్తిగతంగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనందరం కూడా నమ్మకత్వంతో కూడినటువంటి వారిగా మనల్ని ఉంచాలని కోరుతూ నమ్మకత్వాన్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుచున్నాడు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ప్రేమ వ్యక్తిగతమైంది. మన వ్యక్తిగతంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతో నమ్మదగినటువంటి ప్రేమను మనకు చూపిస్తున్నాడు. అలాగే అన్చేంజింగ్ లవ్ అనేది అంటే మార్పు లేని ప్రేమను దేవుడు మనకు చూపిస్తున్నాడు. ప్రజలు మనల్ని కొన్ని సందర్భాల్లో తృణీకరిస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు చూడండి, ప్రజలకి నచ్చకపోతే ఏం లేదు, మనం కొంచెం మంచిగా కనబడితే మంచిగా ఉంటే ప్రజలకు నచ్చదు, అలా తృణీకరించవచ్చు. మనం మంచిగా వాక్యం చెప్తూ ఉంటే నచ్చకపోవచ్చు, దాన్ని బట్టి కూడా తృణీకరించవచ్చు. ఒకవేళ మనము సరి అయిన రీతిలో లేకపోతే కూడా మనం తృణీకరించవచ్చు. కాబట్టి ప్రజలు మనల్ని తృణీకరించేది కేవలం మన చెడ్డవాళ్ళమని మాత్రమే కాదు, ఏ పరిస్థితిలోనైనా తృణీకరించవచ్చు. అలాగే కొన్నిసార్లు మనకేమనిపించవచ్చు అంటే అసలు మనం గుర్తింపబడట్లేదు, అసలు మనల్ని నోటీసే చేయట్లేదు, అసలు మనల్ని చూడట్లేదు అనేటటువంటి భావన మనలోకి రావచ్చు. దేవుని బిడ్డలమైనటువంటి మనము మన యొక్క విధేయత అనేటటువంటిది దానికి ఏమాత్రం కూడా మనకి బహుమానం రావట్లేదు. సో యువర్ ఒబీడియన్స్ సీమ్స్ అన్రివార్డెడ్. ఎంతో విధేయత, ఎంతో కష్టపడి నువ్వు పనిచేస్తుంటే దానికి ఏ విధమైనటువంటి రివార్డ్ రావట్లేదు అనేటటువంటి భావన నీకు కలుగుతుండొచ్చు. కానీ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ యూ. గాడ్ సీస్. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. డోంట్ వరీ. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. రెండవది ఏంటంటే గాడ్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ మైండ్ అండ్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ హార్ట్ ఆల్సో. దేవుడు నీ మనసు ఎరిగినవాడు, నీ యొక్క వైఖరిని ఎరిగినవాడు, నీ హృదయాన్ని ఎరిగినవాడు. కాబట్టి హీ నోస్. బికాస్ ఆఫ్ దట్ హీ లవ్స్ యూ. అందుకనే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఒక్కసారి ఆలోచన చేస్తే ఓ టీచర్ ఏం చేస్తుందంటే చాలా నిశ్శబ్దంగా ఉండేటటువంటి ఒక స్టూడెంట్ని ఆమె ఎంత మౌనంగా చాలా చక్కగా రాసుకోవడం చేయటం, ఎక్కడ అల్లరి చేయకుండా చాలా మంచి చేస్తున్నాడని మెచ్చుకుంటుంది. విధేయత కలిగినటువంటి స్టూడెంట్ని మెచ్చుకుంటుంది. అలాగే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఎలాంటి వారమో అనేటటువంటి దాన్ని బట్టి మన దేవుడు నిశ్చయంగా మనం మెచ్చుకునే దేవుడుగా ఉన్నాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు కూడా మనం సైలెంట్గా ఉండొచ్చు. ఆయన నేను ప్రేమిస్తున్నాను, నీకు ఇలాగా నేను ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉండేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, సో హీ ఓపెన్ బ్లైండ్ ఐస్. గుడ్డివారి కళ్ళు తెరవ చేసే గొప్ప దేవుడుగా ఉన్నాడు. హీ లిఫ్టెడ్ ద బ్రోకెన్. నలిగిన వారిని, కృంగిన వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. హీ లవ్డ్ అండ్ జస్టిఫైడ్ సిన్నర్స్. ఆయన పాపులను ప్రేమించి వారిని పవిత్రులుగా చేసి వారిని నూతనమైనటువంటి వ్యక్తులుగా, నీతిమంతులుగా చేసి వారిని ప్రేమించే దేవుడుగా ఆయన ఉన్నాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, గుడ్డివారి కన్నులు తెరచుటకును, నలిగిన వారిని, కృంగిన వారిని లేవనెత్తడానికి, ప్రభు హితవచనం ప్రకటించడానికి ఆయనను అభిషేకించి ఉన్నాడు అనేటటువంటి విషయం మరి యేసు ప్రభువాన్ని గురించి తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు నీతిమంతులను, పాపులను నీతిమంతులుగా చేసే దేవుడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తామో మన జీవితాన్ని దేవుడు ఏ విధంగా మారుస్తాడంటే పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మార్చి తీర్చిదిద్దేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. గుడ్డివారి కళ్ళు తెరుస్తాడు. అలాగే భారం కలిగినటువంటి వారిని, భారంతో కుంగిపోతున్న వారిని లేవనెత్తాడు. అలాగే దేవుడు విశ్వాసంతో నడిచే వారిని ప్రేమిస్తాడు. కాబట్టి ఈరోజు
దేవుని బిడ్డలారా, డోంట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ పీపుల్. నీ నమ్మకాన్ని ప్రజల మీద పెట్టకు. డోంట్ రిలే ఆన్ యువర్ స్ట్రెంగ్త్. నీ శక్తి మీద నువ్వు ఆధారపడకు. పుట్ యువర్ హోప్ ఇన్ ద లార్డ్. నీ యొక్క నిరీక్షణ, నీ నమ్మకాన్ని దేవుని మీద పెట్టు. దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, దేవుడు యాకోబును ప్రేమించి సహాయం చేస్తున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుడు, మన ప్రభు మనకు తోడుగా ఉండి నీతిమంతులను ఆయన ప్రేమించే దేవుడు. నీతిమంతులు అనంటే ఎవరు అనంటే పాపం లేని వాళ్ళు అని అర్థం కాదు, లేదా ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు అని అర్థం కాదు. ప్రభువు నమ్మిన వాళ్ళు, ప్రభువుకు విధేయత చూపించేవాళ్ళు, ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలని కోరుకునేవాళ్ళు నీతిమంతులు. ఇలాంటి నీతిమంతులుగా మనం బ్రతికి దేవుని మహిమార్థమై మనం జీవించాలని మనసారా నేను కోరుతా ఉన్నాను. దేవుడు మిమ్మలను తన కృపతో నింపునుగాక. గుడ్డివారి కన్నులు తెరవచేసే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, నీతిమంతులను ప్రేమించే దేవుడు. కాబట్టి ఆ ప్రేమ గల దేవుడు మన జీవితంలో ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలని ఎదురు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన కృప మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఎంత మంచి దేవుడు. మీరు చేసే గొప్ప కార్యాలు, గుడ్డివారి కన్నులు తెరవచేసి కృంగిన వారిని లేవనెత్తి, అలాగే మా ప్రభువా నీ కృపను బట్టి నాయనా నీతిమంతులను ప్రేమించే దేవుడు, నీ ప్రేమ కొరకై వందనాలు. మేము పాపము లేని వారిగా పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రేమిస్తామని కాదు, నిన్ను నమ్మినందువల్ల, నీ అడుగుజాడలను నడుస్తున్నందువల్ల, పరిశుద్ధతను కలిగి ఉండాలని కోరుకుంటున్నందువల్ల నీతిమంతులుగా మమ్మల్ని ఉంచి మా ప్రార్థన ఆలకిస్తూ మా జీవితంలో మమ్మల్ని ఆయన లేవనెత్తుతూ మాకు సహాయం చేస్తూ మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు వేదనలో ఉన్నారో, ఎవరు నలిగి కుమిలి కృంగిపోతున్నారో అలాంటి వారందరినీ కూడా లేవనెత్తండి. కష్టంలో బాధలో ఉన్నటువంటి వారికి నేను నెమ్మది కలుగు చేయండి. ఇప్పుడే ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్న ఈ ఉదయకాలం స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి, అద్భుతాలు చేయండి. యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మీ మొబైల్ తీసుకుని వెంటనే ఈ యొక్క ప్రార్థనా పోరాటాన్ని లైక్ చేయండి. ఆ తర్వాత షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ఇది మీకు నిజంగా దేవుడు మీతో మాట్లాడాడు అంటే దీన్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టి మీ స్టేటస్ నుంచి అనేక మందికి ఇది రీచ్ అయ్యేటట్టు చేయండి. ఇక్కడ జేజీఎం నుంచి అందించబడుతున్నటువంటి షార్ట్ వీడియోస్ని కూడా మీరు చూడండి. ఆ తర్వాత వీలైతే మీ స్నేహితులకు పంపండి. మీ స్టేటస్లో ఇది పెట్టాల్సిందని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. దీంట్లో నేను పాపులర్ అవ్వాలనే కోరిక నాకు లేదు. ఎందుకో తెలుసా, నా ప్రభు గొప్ప కార్యాలు, ఆయన వాక్యం అనేక మందికి రీచ్ అవ్వాలనేదే నా కోరిక. కాబట్టి ఈ విషయంలో మీ అందరి సహకారం కోరుతూ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించాలని కాంక్షిస్తూ ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.